ఈ అసోసియేషన్లో ఈ సేవ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కొంతమందికి పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మేము తరఫున పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటే మాకు ఎంత సంతోషమో. అయ్యో మేము చావాలనుకున్నామండి, మేము ఈ బతుకు వద్దనుకున్నామండి, ఇప్పుడు మీ ధర్మాన మీ మేము పెళ్లి చేసుకుని ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నామండి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే, సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాకు హాయిగా ఉందండి. ఈ సేవ చాలనుకున్నానండి నేను మాత్రం, అందుకని దీంట్లో సేవ చేస్తున్నానండి. ఈ సోషల్ సర్వీస్ చేయడం ముఖ్యంగా ఇదేనండి. చాలా మంది పెళ్లి అయిన తర్వాత కంపల్సరీగా వచ్చి చెప్తారండి, అది వాళ్ళకి రూల్లో కండిషన్ లో హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. పెళ్లి అయిన తర్వాత మాకు కంపల్సరీగా మీరు వచ్చి తెలియజేయాలి, మీ వల్లనే మేము బాగుపడినామని కాళ్ళకి మొక్కుతున్నారండి. ఒక ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడండి, ఒంటరితనం అనుభవించలేక. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన చాలా సంవత్సరాలు మాతో పాటు మెంబర్ గా తిరిగాడు. ఆయనకి తెలంగాణ వ్యక్తే కావాలి, ఆయన తెలంగాణ వాడు, ఆయనకి తెలంగాణ ఆవిడే కావాలి, ఆయనకి సూటబుల్ తెలంగాణ వాళ్ళు ఎవరు దొరకలేదు. ఇక విసుగొచ్చి సూసైడ్ చేసుకుందామని బావమరిది పక్కవాటాలో ఉండేవాడు, బావమరిదికి ఎందుకు చచ్చిపోతే మళ్ళీ కేసులు గొడవ అని వేరే అద్దెకి తీసుకుని అద్దెంట్లోకి మారాడు. ఆయన ఆ ఇంట్లో ఉండి ఇక అక్కడే చచ్చిపోతానులే అని అనుకున్న వ్యక్తి ఒకరోజు మాకు కేవలం ఈ తోడు నీడలో పెళ్లిళ్ళు కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయండి. కమ్యూనిటీ లివింగ్ అంటే ఈ నలుగురు మగాళ్ళు కలిసి ఒక హాస్టల్లో ఉన్నట్టు ఉద్యోగం చేసే అబ్బాయిలు ఎలా ఉంటున్నారో అలా ఉండొచ్చు, అలాగే నలుగురు ఆడవాళ్ళు కలిసి ఒక ఇల్లు తీసుకుని స్వతంత్రంగా ఉండొచ్చు. నలుగురు కలిసి ఉండడంలో షేరింగ్ ఉంటుంది, ఒకరికొకళ్ళు తోడు ఉంటారు, ఇబ్బంది ఉండదు, ఖర్చు కూడా తగ్గుతుంది, నలుగురు ఖర్చు షేర్ చేసుకుంటారు కాబట్టి. అలాంటి కమ్యూనిటీ లివింగ్ కూడా ఉండేది మా దగ్గర. టూర్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాం, అది హైదరాబాద్ సరౌండింగ్స్లో. ఒక రోజు తప్పితే 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండేలాగా వెళ్ళాం, ఎందుకంటే అందరూ వయసులో పెద్దవాళ్ళు, దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా కాంప్లికేషన్ వస్తే కష్టం కదా. మా వాళ్ళు కూడా ఈ మధ్య 5 రోజులు పెద్ద టూర్ వెళ్ళొచ్చారు, ఎక్కడ అయోధ్య ఇంకా కాశీ అలా వెళ్ళొచ్చారు, ఒక 5 days. అది కమ్యూనిటీలో ఉండేవాళ్ళు, కమ్యూనిటీ లివింగ్ కాదు, తోడున్నాడు అలా ఉండేవాళ్ళు. ఓకే, కమ్యూనిటీ లివింగ్ లో ఉండాలనుకున్న వాళ్ళు నలుగురు కలిసి కమ్యూనిటీ లివింగ్ లో ఉంటారు, అది వేరు, అదొక బ్రాంచ్. ఈ కమ్యూనిటీ లివింగ్ ఒక బ్రాంచ్, ఆనందయాత్ర ఈ టూర్లు వెళ్ళేది ఆనందయాత్ర అని ఒక బ్రాంచ్, పెళ్లిళ్ళు అయ్యేది ఒక బ్రాంచ్, అలా దేనికి దానికే బ్రాంచెస్. ఇప్పుడు నిన్న మేము ఎక్కడది మల్లీశ్వరం అవతల ఏదో శివాలయం ఉంది, కాకతీయుల కాలం నాటి శివాలయం, అది చాలా ఫేమస్. అది అక్కడికి వెళ్ళాం నిన్న, కార్తీక సోమవారం కదా, మహేశ్వరం దగ్గర, మల్లీశ్వరం కాదు మహేశ్వరం దగ్గర. అక్కడికి వెళ్ళి పొద్దున్న వెళ్ళాము. అక్కడే మా మెంబర్ ఒక ఆమె ఉంది మహేశ్వరంలోనే, ఆమె మాకు అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసింది. మేము దర్శనం చేసుకుని గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్ళాము, భోజనం చేసాం. ఆటలు పాటలు డ్యాన్సులు, మా వాళ్ళు చిన్నపిల్లలా రెచ్చిపోతారు, అంత్యాక్షరి ఉండరు, ఉంటారు, అందరు అలాగే ఉంటారు, అందరూ సరదాగానే ఉంటారు. భోజనం అయిన తర్వాత అంత్యాక్షరి ఆడుకున్నాం, తంబోలా ఉంటే తంబోలా ఆడుకుంటాం, అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నాం, డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేశారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు. ఎవరి ఇది వాళ్ళది 4 గంటల వరకు ఎంటర్టైన్మెంట్ నడిచింది. అదంతా అయిపోయాక టీలు తాగేసి బయలుదేరి వచ్చేసాం. ఇప్పుడు ఎవరన్నా ఒంటరిగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారనుకోండి, అమౌంట్ ఏమైనా పే చేయాలండి? మీకు ఏమన్నా? మాకేం పే చేయక్కర్లేదు, కానీ వాళ్ళ భోజనాల ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలండి. పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది, మధ్యలో 2 గంటలకు లంచ్ ఉండాలి కదా. మాకు హాల్ ఎలా ఇస్తారంటే, ఒక 100 మంది భోజనాలకి మేము డబ్బులు ఇస్తేనే వాళ్ళు హాల్ మాకు ఫ్రీ ఇస్తారు. అంచేత ఈ వచ్చే వాళ్ళందరూ కూడా భోజనాల డబ్బులు కలెక్ట్ చేస్తాము, అది వాళ్ళకి ఇచ్చేస్తాం. కాకపోతే హాల్ ఫ్రీ వస్తుంది, దానివల్ల లాభం ఏంటంటే హాల్ ఫ్రీ వస్తుంది. వాళ్ళకి 500 ఇస్తాము, వాళ్ళ మగవాళ్ళ దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాము. 5 రూపాయలు మాకు ఖర్చులకు ఏంటంటే అక్కడ పని చేస్తుంటారు కొంతమంది, వాళ్ళందరూ లైన్ లో పెట్టడం, నోట్ చేసుకోవడం, వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. బౌన్సర్లు ఉంటారు, 2 బౌన్సర్లను తీసుకుంటామండి, ఎందుకంటే వీళ్ళు గోలగోలగా ఉంటుంది. 200 మంది వచ్చారంటే వీళ్ళందరినీ లైన్ లో పిక్ చేయడము. కొంతమంది వాడికి తోడొచ్చాను వస్తారు, తోడొచ్చిన వాళ్ళు బయటికి పంపించేస్తాం, హాల్ సరిపోవాలి కదా. అంతే కొంతమంది డాక్యుమెంటరీ లేకుండా వస్తారు, అలాంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించేయడం, వాళ్ళు దెబ్బలాడుతూ ఉంటారు మాతో. అలాంటప్పుడు ఈ బౌన్సర్లు వాళ్ళని వెనక్కి పంపిస్తూ ఉంటారు. అంచేత అలా 2 బౌన్సర్లను 3000 2000 వాటర్ స్టాఫ్ కూడా మాకు సర్వ్ చేస్తుంటారు, హెల్ప్ చేస్తారు. వాళ్ళందరికీ మామూలు ఇవ్వాలి కదా, దీనికోసమని. ఇంకా మిగిలితే డబ్బులు తోడు నెడకు ఒక అకౌంట్ ఉంటుంది, అందులో వేసేసాం. రేపు థర్స్డే ఐ ఆపరేషన్ చేయిస్తున్నాను, ఎల్వి ప్రసాద్ వాళ్ళ ద్వారా పూర్ పీపుల్కి ఐ ఆపరేషన్ చేయిస్తున్నాను. ఒక 1 lakh ఖర్చు అవుతుంది దానికి. అలా మిగిలిన డబ్బులు అలాంటి సర్వీస్ యాక్టివిటీస్, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బిస్కెట్లు చేస్తుంటాం. మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే తోడు నెడ బ్యాంక్లో వేసేస్తామో అవి ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తాం. అది పర్సనల్ అకౌంట్లోకి రాదు, పర్సనల్ వేరే, అఫీషియల్ వేరే. ఇక్కడ నాచారం దగ్గర ఆటిజం స్టాఫ్ ఉన్నారండి, ఇట్ ఈస్ ఎ గ్రేట్ రన్ బై ఆటిజం.
ఇట్ ఇస్ యాక్చువల్గా రన్ బై గవర్నమెంటే. అయినా వాళ్ళ స్టాఫ్ని చూస్తే మాకంతా హృదయం కలిసిపోయిందండి. అక్కడ ఎంత మంచి మంచి పిల్లలు ఉన్నారండి, ఎంత యంగ్స్టర్స్, టీనేజ్ పీపుల్. కానీ ఆర్టిజం వాళ్ళు బ్రెయిన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్, కంప్లీట్ ప్రాపర్గా ఉండదు. వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటారు. మేము కూడా కొంతమంది వాళ్ళు చూసుకొని ఈజ్ ఎ గ్రేట్. ఇప్పుడు ఈ ఆడిచి ఉన్న పిల్లలు వాళ్ళందరూ స్నానాలు చేసుకుంటారా, వీళ్ళు చేయించాలంటారా? తీసుకో, వాళ్ళకు గైడ్ ఉండాలి, లేకపోతే వాళ్ళు దే కెనాట్ డూ ఆన్ దేర్ ఓన్. వాళ్ళకి మనసుకు ఏదో వచ్చింది అది చేస్తుంటారు. కాబట్టి తీసుకొని పోతారు, ఒకరింత తీసుకొని పోయి స్నానం చేపిస్తారు. కొంతమంది ఉంటారు ఒక్కోసారి మంచి స్టెప్పులు ఉంటారు, వాళ్ళు మంచి ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారు. ఒక్కోసారి మంచి ఇంటెలిజెంట్ బిహేవ్. ఒకడు ఉన్నాడు డ్యాన్స్ చేసినాడు, భలే. మేము ఉన్నప్పుడు అక్కడ పాట పెట్టుకుని డ్యాన్స్ బాగా చేసాడు. మిమిక్రీ కూడా చేస్తాము, నేను చూసానండి. అట్లా NTR ని, నాగేశ్వరరావుని అందరూ ఇమిటేట్ చేశారు. కొంతమంది ఉంటారు మంచి టాలెంట్ ఉంటుంది. పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే తల్లిదండ్రులు ఇక్కడ వదిలేస్తారా చూడలేక, లేకపోతే? అంతే కదా, తప్పదు కదా. వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండి పేషెన్స్ లేక వాళ్ళే బతకలేనప్పుడు ఇతన్ని ఎక్కడ తాగుతారు. అలాంటప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు కూడా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. పరిస్థితుల వల్లన్నీ ఏదో జరుగుతాయి కదా, అంత పరిస్థితులే మారుస్తాయి మనుషులను. ఇప్పుడు ఈ ఆటిజంలో వీళ్ళు ఉన్నారు కదా, ఆటిజం వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎందువలన వదిలేస్తున్నారు? అంటే వాళ్ళు ఉన్న చోట నుంచి పాల్పడడానికి అవకాశం ఉంటారు ఇప్పుడు? ఉందండి, ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉందండి. పాపం వాళ్ళ మేనేజ్మెంట్ హౌ దే ఆర్ కంట్రోలింగ్ యాక్చువల్లీ బంధించినట్టుగా ఉన్నారండి. అందులో వాళ్ళలో కూడా వాళ్ళే మనుషులు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళే కంట్రోల్ చేయడానికి లీడర్లు పెడతారు. ఓహో, కొద్దిగా మెచ్యూరిటీ మైన ఉన్నాడు, కొద్దిగా పర్లేదు అన్నాడు కొంతమంది. ఆ విధంగా అక్కడ మేనేజ్మెంట్ చూస్తే చాలా నాకు భలే దేశిందండి. ఎందుకంటే విడివిడిగా పెడతారేమో, విడివిడిగా ఉంటారు. విడివిడిగా పెద్దవాళ్ళకు ఉంది, టీనేజ్ పిల్లకాయలకు ఉంది, అందరికీ డిఫరెంట్ ఉందండి. పెద్ద ఆర్గనైజేషన్ అండి, చాలా బాగుంది. అది యాక్చువల్ నాకు అనిపించింది యాజ్ ఎ వెరీ గుడ్ అరేంజ్మెంట్స్ బై ది గవర్నమెంట్. చెన్నై గారు, మీ సంగతి చూస్తే ఇప్పుడు ఎంత మీ వయసు? 82 years అండి. 82 years. కానీ అలా లేరు. మీకు కూడా మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, కానీ మీకు ఇష్టం లేదు. మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు ఆయన ఇప్పటికి. 82 years లో పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఎందుకు పాడు చేయాలని నేను చేసుకోదలుచుకోలేదండి. మీరు అంటే దేంట్లో జాబ్ చేశారు మీరు? నేను రైల్వేస్ లో పనిచేశానండి. రైల్వే ఏంటంటే జాబ్ అది? డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పనిచేశానండి. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్. అప్పుడు శాలరీ ఎంత ఉంటుందండి? మాకు అప్పుడు నేను 2000 రిటైర్ అయినానండి. 2000 అంటే 24 సంవత్సరాల క్రితం. 24 సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయిపోయి. ఓకే. అప్పుడు నాకు 30,000 రూపీస్ శాలరీ. అంటే మీ వైఫ్ చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? 18 years అయిందండి. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయింది. సడన్లీ షీ ఎక్స్పైర్డ్ సిద్ధి టెంపుల్లో. ఓ, షిర్డీకి వెళ్ళారు మీరు? సిద్ధికి వెళ్ళాను. టెంపుల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నా చేతుల్లోనే పడిపోయింది. ఏదో నడిచి ఇద్దరం పోతున్నాము టెంపుల్లో, ఏదో పడిపోతుంది ఏంటంటే చేయి పట్టుకున్నాను, పట్టుకున్నాను చేతుల్లోనే ప్రాణమైంది. సడన్ డెత్, అంటే హార్ట్ అటాక్ లో వచ్చింది, మ్యాసివ్ అటాక్. 18 సంవత్సరాల క్రితం. 18 సంవత్సరాలు. మరి అప్పుడు మీకు అంటే ఒక 2-3 సంవత్సరాలు తర్వాత మీరు కూడా తోడు? ఐ వాజ్ యాక్చువల్లీ 2-3 years డిప్రెషన్లో ఉన్నానండి. సీవియర్ షాక్ నాకు. తర్వాత పిల్లలు అందరూ కొంచెం సెటిలింగ్ ఉన్నారు. 2 పిల్లలు ఫారిన్లో ఉన్నారు. ఒక అబ్బాయిని పిలిచారు బ్యాక్ నా కోసమై. పిలిచేసి వాడికి పెళ్లి చేసి నాకు అటాచ్ చేసి అది స్లోగా సెటిల్ అయ్యింది. ఈ లోపల ఈ 2010లో, అంతకుముందే నేను ఫారిన్ గేరింగ్ పోయి తిరిగాను పిల్లలతో కూడా పోయి. ఈ 2010లో మేడం స్టార్ట్ చేసింది ఈ అసోసియేషన్. ఇది బాగానే ఉంది కదా అని ఆలోచించుకుని నేను చేసుకుంటే బాగుంటుంది కదా అని దిగాను. మీరు సాయం చేస్తున్నారు ఇప్పుడు మాత్రం హెల్పింగ్. 2010లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే మా ట్రెజరర్ కింద అన్ని పనులు ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు మీ భార్య చనిపోయింది, హార్ట్ అటాక్ తో చనిపోయారండి. ఆ తర్వాత మీరు వివాహం చేసుకోవాలని అనిపించలేదా మీకు? లేదండి, అప్పుడంతా ఆలోచన లేదండి. ఎందుకంటే త్యాగమూర్తిలాగా ఉండిపోయారు. ఆవిడ యొక్క జ్ఞాపకాలు ఆ 3 years షాక్లో ఉండిపోయానండి. మళ్ళీ 2010లో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఆలోచించాను, థింకింగ్ వైనాడు మనం కూడా ఎందుకు దిగకూడదు, మనం కూడా ఎందుకు చేసుకోకూడదు, మనం కూడా జీవితంలో ఏదో శేష జీవితాన్ని గడిపేయచ్చు కదా, తోడు పిల్లలు ఎందుకు కష్టపెట్టించాలి. ఈ మరి చేసుకోండి, పిల్లకాయలు బటన్ కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ మీద ఆధారపడకుండా మనం చేసుకుని మనం ఇండిపెండెంట్గా బతుకుతుంటే వాళ్ళకు హెల్ప్ చేసేట్టు ఉంటుంది కదా అని ఆలోచన
చేసుకొని దీంట్లో చేరండి. సరే, మీరు 2010లో మరి మీరు పెళ్లి చేసుకోలేదా? మీరు నాకు సూటబుల్ పర్సన్స్ దొరకలేదు. నేను రిటైర్ అయ్యేపటికి దాని రెంట్ 2500 రూపీస్, టుడే 20,000 రూపీస్. ఎంత 2 తేడా bedroom ఫ్లాట్ ఐ యూస్ టు గివ్ ఫర్ 2500. అప్పుడు నాకు అప్పుడు 15,000 నాకు శాలరీ, పెన్షన్. ఇప్పుడు అదే పెరిగింది కదా. ఏంటంటే 2 పే కమిషన్ వచ్చాయి, అట్లా పెరుగుతూనే ఉంటుంది కంప్లీట్ గా అకార్డింగ్ టు దిస్. ఇది నేను ముదుగంటి శివప్రసాద్ గారని 1,20,000 వస్తుంది ఆయనకి. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ అండి. రైటర్ ఆయన. ఏమంటే అడిగా, ఇంటర్వ్యూలో అడిగితే నాకు 1,20,000 వస్తుంది, మొత్తం ఆ డబ్బులన్నీ కూడా నేను నా పుస్తకాల ప్రచురణ పెట్టాను, క్రిస్టియన్ మతం గురించి అన్ని కూడా రాశారన్నమాట. అంటే మీరు ఏం చేస్తారంటే మీరు తెలుసుకోవాలంటుంది వాళ్ళకి, అందుకని అంతగా నేను లేదు. ఏం లేదండి, నేను కొంచెం పూర్ పీపుల్ కొని సమ్ ఆర్ఫన్స్ కానీ హెల్ప్ చేస్తుంటాను. రెండోది మా పిల్లలకు ఇస్తాను. ఉంటుంది మా మనవరాళ్ళు ఉంది, 2 మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికీ నేను కొంచెం గిఫ్ట్గా అప్పుడప్పుడు బ్యాంకులో వేస్తున్నాను. పెళ్ళికి కావాల్సింది, ఫ్యూచర్కి వాళ్ళకి కావాలి కదా, అందుకని కొంత బ్యాంకులో డబ్బులు వేసుకుంటా ఉంటాను. తర్వాత కొంత దగ్గర పెట్టుకుంటాను. అప్పుడప్పుడు నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా ఉంటాను. తర్వాత కొంచెం టూర్లు అవి ఇవి వెళ్తుంటాను, వస్తుంటాను కంప్లీట్గా. దీస్ ఓన్లీ సిచ్యువేషన్ గోయింగ్ ఆన్ మై లైఫ్.